సంబంధాల శాఖ అధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాయాపూర్ గ్రామ పెద్దలకు, ప్రజలకు, అదేవిధంగా ఏఎన్ఎం మేడం గారికి, అదేవిధంగా ఆశా మేడం గారికి, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల కళాభివందనాలు. మరి ఈరోజు దోమల వల్ల రకరకాల జబ్బులు వస్తాయి కాబట్టి దోమలను నివారించాలనంటే మన ఇంటిని ఒంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టు మరి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. డ్రైనేజీలలో చెత్తా చెదారం పడేయకుండా చూసుకోవాలి. ఇంకొకటి మన ఇంటి ముందట ఇంటెనక నీటి గుంతలు ఉంటే మొరము మట్టి పోసుకోవాలి, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో మనము కూలింగ్ బాటిళ్ళు, సీసాలు, పాత టైర్లు ఎక్కడంటే అక్కడ పడేస్తే వర్షం నీరు నిలిచి అందులో దోమల ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుంటాయి. మరి అదేవిధంగా ఎండాకాలము మనము కూలర్లు పెడతాం కదా, వాటిని వర్షాకాలం తీసేయరు, కిటికీలకు అట్లనే ఉంచుతారు కాబట్టి అందులో వర్షం నీరు నిలిచి దోమలు కుట్టే అవకాశం ఉంటుంది. దోమలు కుడితే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వస్తుంది. వచ్చినప్పుడు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది తగిన టైంలో హాస్పిటల్కి వెళ్ళకపోతే. కాబట్టి ఈ భూత వైద్యులను, నాటు వైద్యులను నమ్మకుండా ఏవైనా నీళ్లతో నచ్చే వ్యాధులు కానీ, దోమలతో నచ్చే వ్యాధులు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలి. ఇక్కడ ఏఎన్ఎం గారు, ఆశా మేడం గారి యొక్క సూచనలు తీసుకొని మరి మీరు గవర్నమెంట్ ఆసుపత్రులు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే అక్కడ టెస్టులు చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారు, తక్కువైపోతుంది. అంతేగాని మూఢనమ్మకాలతోని నాటు వైద్యులను, భూత వైద్యులను సంప్రదిస్తే మనము మన జీవితము ఇట్లా రంగుల హరివిల్లులాగా వెలుగొందే జీవితము భూత వైద్యులు, నాటు వైద్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే మాయమాటలు చెప్పి ఇట్లా డబ్బులు దోసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసి మన జీవితాన్ని ఇట్లా చీకట్లోకి నెట్టేస్తారు. కాబట్టి భూత వైద్యులను, నాటు వైద్యులను నమ్మి మోసపోవద్దు. జీవితాన్ని ఇట్లా అంధాకారం చేసుకోకుండా మీరందరూ కూడా ఏ వ్యాధి వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ జబ్బు చేసినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలని తెలియజేసుకుంటూ, మరి ఇంకో విషయం మనం అందరం కూడా గమనించాలి. మొక్కలు, చెట్లు ఉంటేనే ఆ ప్రాంతంలో ఆరోగ్యంగా ప్రజలు ఉంటారు, అది ఏ ఊరైనా. కాబట్టి ఏ ఊళ్ళో, ఏ విలేజ్లో, ఏ పట్టణాలలో మొక్కలు, చెట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ చక్కటి వాతావరణం లభిస్తుంది. జబ్బుల బారిన పడకుండా మంచి వాతావరణంలో మనము మన మనుగడను సాగించిన వాళ్ళం అవుతాము. మన భావితరాలకు కూడా మనం ఇచ్చే సంపద ఏంటంటే మంచి ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ ఇస్తేనే పిల్లలకు మరి మంచి ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి భావితరాలు కూడా బాగుండాలంటే పిల్లల చేత పిల్లలు అందరూ కూడా మరి శుభకార్యాలలో కానీ, పండుగలప్పుడు కానీ, అదేవిధంగా మన జాతీయ పండుగలు కానీ, ఏ పండుగలప్పుడైనా కానీ, ఫంక్షన్లప్పుడు కానీ ఒకరికొకరు మొక్కలు గిఫ్ట్గా ఇచ్చుకొని, అవి పూల మొక్కలే కానీ, అదేవిధంగా నీడనిచ్చే మొక్కలే కానీ, పండ్లనిచ్చే మొక్కలే కానీ, అదేవిధంగా షోకేస్ మొక్కలే కానీ ఇట్లా నాటుకుంటూ వెళితే మరి భావి జీవితానికి మనం మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించిన వాళ్ళము అవుతాము. చెట్లు